20,000 స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ఈ యూనివర్సిటీలో ట్రైన్ అవుతారు. కేవలం 5,000 మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ లో 4,000, దగ్గర 1,500 దాకా వేరే స్ట్రీమ్స్ లో స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్. అంటే కాలేజ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కాదు, ఒక గ్రీన్ జోన్ లోకి ఒక స్టూడెంట్ ఎంటర్ అవుతుంది అన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఇన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్నటువంటి ఈ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీస్ తో పాటు, మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రీమ్స్ అంటే ఎకడమిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు, అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఫ్యాకల్టీ ఎంత ట్రైన్డ్ గా ఉన్నారు, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. బికాజ్ మీ అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తున్న నేపథ్యంలో స్టూడెంట్ నెక్స్ట్ స్టెప్ ఎక్కడ అని అంటే అన్డౌటెడ్లీ కేఎల్యూలో అయితే బెటర్గా ఉంటుంది అన్నది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకే ఒపీనియన్ కి ల్యాండ్ అవ్వచ్చు. కాబట్టి మీ ఒపీనియన్ ని ఈజీ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 గెట్ సెట్ గో. మరి కేఎల్యూలో 3rd ఇయర్ చదువుతూ జాబ్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్ లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్. ప్లేస్మెంట్స్ అనేవి జెన్యూన్ గానే ఉంటాయా? స్కిల్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ. అండ్ కేఎల్యూ స్టాండ్స్ అవుట్ బై ప్రొవైడింగ్ us all the skills.